మా కార్పొరేటర్ మా కడుపు కొట్టాడు, మమ్మల్ని ఆదుకోండి మహాప్రభు అంటూ తోపుడు బళ్ళు వ్యాపారులు విజ్ఞప్తి చేస్తున్నారు. విశాఖ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తోపుడు బండ్ల కార్మికులు మాట్లాడుతూ విశాఖ జీవీఎంసీ పరిధి 22వ వార్డులో కళాభారతి రోడ్డు మీద వ్యాపారం చేసుకుంటున్న తోపుడు బండ్లను అన్యాయంగా తొలగించడంతో సుమారు 300 మంది కార్మికులు కుటుంబాలు రోడ్డును పడ్డాయని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక కార్పొరేటర్ మూర్తి యాదవ్ ఉద్దేశపూర్వకంగానే ఈ చర్యలకు పాల్పడ్డారని, కావాలనే కోర్టుని తప్పుదోవ పట్టించి మాపై ఆర్డర్ తీసుకొచ్చారని ఆరోపించారు. 90 వార్డులో ఎక్కడా లేని సమస్య కేవలం 22వ వార్డులోనే ఎందుకు ఉందో మాకు అర్థం కావడం లేదని అన్నారు. ఈ వ్యాపారం చేసుకుంటూ ఎందుకంటే గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయలేదు వాళ్ళకి. ఎంప్లాయ్ అయినా కానీ వాళ్ళందరూ మహిళలు అందరూ పిల్లలందరూ కూడా వాళ్ళ యొక్క జీవన వృత్తిని గడుపుకోవడానికి వాళ్ళు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ ఈ రోజున ప్రభుత్వానికి ఏ విధమైన ఆటంకి కలిగించుకుంటా వాళ్ళు ఏంటంటే హైకోర్టు ఆర్డర్లు ఏం చెప్పారంటే రోడ్డు బ్లాక్ చేశారు అని చెప్పారు. అంటే కోర్టుకి ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వాళ్ళు ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. రోడ్డుకి ఇరువైపులా కూడా ఆక్యుపై చేసేసారు, స్థలాన్ని ఆక్యుపై చేసేసుకొని ఇల్లు కట్టించుకున్నారని చెప్పేసి వాళ్ళు చెప్పారు. ఇందులో అది శుద్ధ అబద్ధం. ఎందుకంటే ఒకసారి మీరు కూడా వెళ్ళి చూడండి, అక్కడ ఏ విధమైన కూడా లాస్ట్ ప్రభుత్వంలోని 188 కోట్ల రూపాయలు మార్కింగ్ కి ఖర్చు పెట్టామని చెప్పేసి వాళ్ళ లెక్కల్లో చూపించారు. ఎక్కడ మార్కింగ్ లేదు, ఏమీ లేదు. 188 కోట్లు ఏమైంది ఇప్పుడు కూడా అర్థం కావట్లేదు. వాళ్ళు వదిలేశారు. వీళ్ళు సొంతంగా వాళ్ళు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని జీవితం కట్టుకున్న వాళ్ళందరినీ కూడా పొట్ట కొట్టి వాళ్ళు అప్పులు చేసి తయారు చేసుకున్న బడ్డీలు ఎరగొట్టారు. అప్పులు చేసి తయారు చేసుకున్న బళ్ళు ఎరగొట్టారు. దానివల్ల ఏంటి వాళ్ళకి కలిసి వస్తుందో అర్థం కావట్లేదు. ఇప్పుడు వీళ్ళు ఓట్లు వేస్తేనే వాళ్ళు గెలిచారు. పుట్టుకతో ఎవడో ఇక్కడ కార్పొరేటర్ అవ్వలేదు, ఎవడో ఎమ్మెల్యే కూడా అవ్వలేదు. వీళ్ళు బతులు ఆడుకుంటే ముష్టి అడుక్కుంటే వీళ్ళు ముష్టి అయితే వాళ్ళు గెలిచారు. ఈ రోజున వీళ్ళ జీవనోపాధి తీస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సస్పెండ్ చేయాలని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే కోర్టుని మోసం చేసినందుకు కోర్టు వరకు కూడా విన్నపం ఏంటంటే కోర్టు తాలూకు టైం వేస్ట్ చేశారు, కోర్టుని మోసం చేసి ఆర్డర్ తెచ్చుకున్నారు. కావున వీళ్ళపైన పరువు నష్టాలు వేయాలని చెప్పేసి కోర్టు వారిని విన్నవించుకున్నాను. అలాగే ఏదైతే ఈ ఆర్డర్ ఉందో ఈ ఆర్డర్ క్యాన్సిల్ చేయాలని చెప్పేసి మేము కోర్టు వారిని విన్నవించుకుంటున్నాం. ఆ విధంగా వీళ్ళకి ఎంప్లాయ్మెంట్ కలిగిస్తారని, వాళ్ళకి కావాల్సిన పనిముట్లు ఏవైతే ఉన్నాయో, అత్యవసర నిత్యావసర పనిముట్లు ఏవైతే ఉన్నాయో అది ప్రభుత్వమే కల్పించాలి. యాక్చువల్ గా ప్రభుత్వం కల్పించకపోయినా సరే వాళ్ళు అప్పులు చేసి తెచ్చుకొని పెట్టుబడులు పెట్టుకొని జీవనం సాగిస్తుంటే ఈ రోజున దాన్ని కూడా వాళ్ళు పొట్టలు కొట్టి చిన్నపిల్లలు స్కూల్ ఫీజులు కట్టుకోలేరు, వాళ్ళు ఉండడానికి ఇల్లు లేదు, వాళ్ళకి తినడానికి తిండి లేదు. ఇటువంటి వారి పైన మీ దౌర్జన్యాలు ఆపాలని చెప్పేసి ఇక్కడ ఉన్న కార్పొరేటర్లకి ఎమ్మెల్యే కూడా నేను హెచ్చరిస్తున్నాను. లేని పక్షంలో రానున్న ఎలక్షన్ మీ యొక్క అందరి డిపాజిట్ గల్లం చేస్తాం. కాబట్టి ఇప్పుడు ఎవరైనా ఒక ఆఫీసర్ అడగాలనుకోండి, డైరెక్ట్ వచ్చి ఆఫీసర్ అడగరు సార్. ఆ కింద ఉన్న వాళ్ళనో ఎవరినో పంపిస్తాడు ఇలాగ జరుగుతుందని. అలాగే అతను రాలేదు డైరెక్ట్గా. ఆ కిందన తొత్తుళ్ళు ఉంటారు కదా, ఇలాగ అవుతుంది ఇలాగ అయితే మీ షాపులు ఉంటాయి ఇదంతా అని చెప్పారు. తర్వాత అతను వచ్చి సరే మీరు ఎలాగుంటారో చూస్తాను ఇదంతా అని. అతను జనసేన కార్పొరేటరే, నేను పక్కా జనసేనే సార్. అతను గెలాలని ఎంతో తిరిగి చేసి ఎంతోమంది ఓట్లు వేయించింది నేనే. మంచి వ్యక్తి, ఇదంతా మనం బాగుపడతాం ఇదంతా అని చెప్పి, అలాంటిది మాకే చాలా ఇబ్బంది పెట్టారు. మళ్ళీ ఒక మాట కూడా అన్నారు సార్, నా వెనకాతలు తిరుగు ఇదంతా చేశారని మిమ్మల్ని వదిలేస్తాను అనుకున్నారేమో, ఎవరిని విడిచిపెట్టను అన్నారు సార్. మేము స్పందనలో కంప్లైంట్ చేయడం జరిగింది సార్. ఆయన చెప్పిన తర్వాత మండే టైంలోని స్పందన కంప్లైంట్ ఇచ్చిన తర్వాత సేమ్ సార్ కూడా కంప్లైంట్ ఇచ్చి ఇక్కడ ఇల్లీగల్గా బిజినెస్ చేస్తున్నారు, మందు గుట్కాలు అన్ని కలిపి ఇక్కడ ఇల్లీగల్ బిజినెస్ చేస్తున్నారు అన్నారు సార్. అక్కడ ఆడ మగ కూడా మేము హస్బెండ్ వైఫ్ కష్టపడతామండి. తోపుడు బల్ల దగ్గర 30 సంవత్సరాలు ఉన్నది ఇల్లీగల్ గా దొరికింది సార్. ఆయనకి అసలు ప్రూఫ్స్ కూడా మాకు చూపించాలి సార్. ఇల్లీగల్ అంటే ఆయన డైరెక్ట్గా పట్టుకోవచ్చు కదా. స్పందనలో కంప్లైంట్ ఇవ్వండి సార్. యాజ్ ఎ కార్పొరేటర్ ఆయనకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది, ఆయనకు హక్కు ఉంది. ఆయన చూసినప్పుడు వెంటనే పట్టుకోవచ్చు కదా. స్పందనలో కంప్లైంట్ మామే చేయడం సార్. ఇది చాలా రాంగ్ సార్. దీని మీద మేము ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే అక్కడ ఆడవాళ్ళు కూడా మేము కష్టపడుతున్నాం సార్. ఈ ఇలిగేషన్ మేము ఒప్పుకోవట్లేదు. అది మాకు దానివల్ల కూడా మాకు న్యాయం కావాలి. మా ప్లేస్లో మాకు పెట్టుకునే హక్కు మాకు ఇవ్వాలి. మేము చట్టపరంగా వ్యతిరేకంగా వెళ్ళటం లేదు. మా పరిధిలో మేము వ్యాపారం కష్టపడి చేసుకుంటున్నాం సార్. మేము ఎడ్యుకేటెడ్ అయ్యి ఉండి మా కాళ్ళు మేము బతకాలని మేము అనుకుంటున్నాం సార్. ఏదనుకుని తీసేమంటే మాకు కుటుంబానికి మాకు పోషించాలి, లేదంటే మాకు ఒక జాబ్ అయినా ఇవ్వాలి సార్. ఏది ఇవ్వకుండా మాకు ఒక ఉద్యోగం ఇవ్వకుండా మా కాలం బతకనేకుండా ఎలా బతకాలి సార్?
ఇది కూడా తీసేస్తే మాకు చావే శరణ్యం సార్. ఏం చేస్తారో ఎవరు చేస్తారో మీ మీడియా ప్రతినిధి ద్వారా రిక్వెస్ట్ చేసుకుంటున్నాం సార్. మాకు న్యాయమే చెయ్యండి. ఇక మాకు పోరాడే ఓపిక కూడా లేదు సార్. నాకు అంత సార్ 350 కుటుంబాలు సార్. మండే బజార్ చందు మాట్లాడు. నా పేరు చంద్రశేఖర్ అండి. మాది సోమవారం సంత అండి. వారం అయ్యి సంత అనమాట. అంటే ఇప్పుడు టౌన్లో వారం సంత అవుతాయి కదండి, ఆ సంత అనమాట. వారం అయ్యి సంత. సాయంకాలం 4 గంటలకు వచ్చి రాత్రి 9 కల్లా మేము ఖాళీ చేసి వెళ్ళిపోతామండి. కానీ ప్రతిసారి మాకు లాస్ట్ టైం ఇంటిమేట్ చేయకుండా మా దుకాణాలు తీయమని చెప్పి వాళ్ళ మనుషులను తీసుకొచ్చి మొత్తం పరదాలు సైతం కూడా లాగేశారండి. ఒకళ్ళిద్దరు కాదు, మొత్తం చాలామంది వచ్చారు. పరదాలు సైతం లాగేశారు. సార్ ఇదేంటి సార్, మాకు ఇదేంటి అంటే మీకు ఇక్కడ వేసుకోవడానికి అవకాశం లేదు లేదని చెప్పారు. సార్ మేము లోన్కి వేస్తున్నాం కదా సార్, బయట కూడా వేయట్లేదు, ట్రాఫిక్ కంట్రోల్ లేదు, ఏది ఇబ్బంది లేదు, ఎవరికి ఇబ్బంది లేదన్నా సరే అస్సలు ఆగలేదు సార్. మీరు తీస్తారా తీయరా, ఎందుకు తీయరో వాళ్ళ మనుషులను తీసుకొచ్చి మా పరదాలు కూడా ఇసిరిసిన రోజులు ఉన్నాయి సార్. చాలా గొడవ చేస్తాం, చాలా కంప్లైంట్, చాలా జీఎంసీ ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ కూడా ఇచ్చాం సార్. అక్కడ వాళ్ళు ఏంటి చెప్తాను, మాకేం సంబంధం లేదు, మాకు ఎవరికి ఏ రిపోర్టులు రాలేదని అన్నారు సార్. ఇవ్వడు సార్. లాస్ట్ దగ్గర పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చారు సార్. వాళ్ళు కూడా ఏం మాట్లాడలేదు సార్. చెప్పినట్టే చెయ్యండి అని చెప్తున్నారు. వాళ్ళు కూడా వాళ్ళు చెప్పినట్టే చెయ్యండి అని చెప్తున్నారు. ప్రతి ఒక్కరు సార్, ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళండి. ఆఖరికి రామకృష్ణ గారి బాబు దగ్గర కూడా వెళ్ళాను సార్. వెళ్ళి కనిపించింది సార్, అలా ఉంది, నేను మాట్లాడతాను, మీరు వెళ్ళిపోండి. దగ్గర మాకు సంవత్సరం నుంచి మాకు ఇబ్బంది పెడుతున్నారు సార్ సంతలోని. ఎవరి మాట వినట్లేదు, ఎవరి మాట వినడం లేదు సార్. ఇంకోటి ఏంటంటే సార్, కొద్దిగా ఉంటాయి సార్. సాయంకాలం 4 గంటలకు వస్తాం, 9 కల్లా వెళ్ళిపోతాం. నిరంతర వార్తా శ్రవంతి కొరకు వీక్షిస్తూనే ఉండండి మీమా VST న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.